ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా, ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి వెళ్ళాను సార్. ఏంటి విషయాలు? విడాకుల విషయంలో ఆద్య అసలు వెనక్కి తగ్గట్లేదు సార్. సీను బావ చాలా ఫీల్ అవుతున్నాడు. బావని చూస్తుంటే జాలేస్తుంది సార్. ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు ఇప్పుడు బావ తాగొచ్చాడు. చా, ఆద్య తిట్టకూడని తిట్లన్నీ తిట్టింది. సర్లే, లోపలికి వెళ్దాం. ఆ, రా రామా. ఆ, మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను. బొద్దింక 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 బొద్దింక. ఎక్కడ ఎక్కడ? వెళ్ళిపోయింది అత్తయ్య. అయ్యో, జ్యూస్ మొత్తం ఒలిగిపోయిందే. సరే, మళ్ళీ తీసుకొస్తాను. అయ్యో, జ్యూస్ అంతా మీద పడింది, నేను దొరుకుతాను. అక్కర్లేదు అక్కర్లేదు. చూడ్డం కుదరట్లేదే. ఎలాగైనా ఈ కాలికి కట్టుందో లేదో తెలిస్తే ఈవిడ అష్మితానో కాదో తెలిసిపోతుంది. ఎలా తెలుసుకోవాలి? ఎలాగైనా సరే కట్టు చూడాల్సిందే. అవును, మీ కాలు బెణికింది కదా, ఎలా ఉంది? అది అప్పుడే తగ్గిపోయింది కదా, ఇప్పుడు అంతా బాగుంది. అప్పుడే తగ్గిపోయిందా? ఉదయం అంతలా అరిచారు కదా, హాస్పిటల్కి వెళ్ళే ఉంటారు కదా, కట్టు కట్టే ఉంటారు కదా. ఏది చూపించండి. చెప్పాను కదా రామా, ఏమీ లేదని. నాకేం కాలేదు, లైట్గా బెణికిందంతే. మసాజ్ చేసుకుంటే తగ్గిపోయింది. దొరికిపోతారేమో చూసుకోండి. ఏంటి? అంటే జారిపోతారేమో, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నా. సరే, వస్తా, చదువుకోండి. నువ్వు డిటెక్టివ్ లా ఎంత ట్రై చేసినా నేను నీకు దొరకనే. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. సరే అయితే రేపు ఉదయాన్నే గోడౌన్కి వెళ్ళి ఎరువుల లోడ్ తీసుకునిరా. సరే అన్నయ్య. వీరయ్య పాత బాకీ తీర్చేశాడా? ఇంకొక వారం టైం అడుగుతున్నాడు అన్నయ్య. సరే, ఇబ్బంది పెట్టకు, ఇస్తాడులే. మంచి మనిషి. పోయినేడాది పంట నష్టం వచ్చింది కదా. అవునన్నయ్య. ఇంకెంత టైం పడుతుందో చూసి చూసి నా కళ్ళు మండిపోతున్నాయి. లోడ్ తీసుకొని వచ్చేటప్పుడు సీతారామయ్య గారు 10 బస్తాలు అమ్మోనియం అడిగారు, ఇచ్చేసిరా. సరే అన్నయ్య. అలాగే ఆ చందుని టీడీఎస్ కట్టమని చెప్పు. చెప్తానన్నయ్య. బావగారు, థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి. ఎలా చదువుతున్నాడమ్మా బిట్టు? వాడికేంటి, క్లాస్ ఫస్ట్ బావగారు. మొన్న లెక్కల పరీక్షలో తప్పాడని తెలిసిందే.
కొంచెం చూసుకుని తాగండి. చూడమ్మా, పొలం మారినప్పుడు కొట్టకపోయినా అదే సర్దుకుంటుంది. కానీ రేపు నీ కొడుకు దారి తప్పినప్పుడు పట్టకపోతే తర్వాత ఎంత భుజం తట్టినా ప్రయోజనం ఉండదు. బాగా చదవమని చెప్పు. సరే బావగారు. ఇంకా పనులేమన్నా ఉన్నాయా చేయాల్సినవి? నిన్నటి వరకు మీరు చెప్పిన పనులన్నీ చేస్తానన్నయ్య. ఈరోజు బ్యాంకులో చెక్కు మార్చి డబ్బులు తెచ్చి కూలోళ్ళకి ఇవ్వాలి. ఆ, సరే. వెంకట్రావు పొలం పనులు చూసుకుంటున్నాడు కదా? చూసుకుంటున్నాడు అన్నయ్య. సరే శివరాం, వెళ్ళి పనులు చూసుకో. అలాగే అన్నయ్య. ఏయ్, ఏం చేస్తున్నావు? హాల్లో అన్నయ్య ఉన్నాడు కదా. హ, గుళ్ళో దేవుడు ఉంటాడు. అయితే ఏంటి? ఇప్పుడు నువ్వు తలుపెందుకు మూసావు? ఆ, మీ కళ్ళు తెరిపిద్దామని. నాకేమైందని? నేను బాగానే ఉన్నాను కదా. ఆ రాజుగారి పక్కన బంటులాగా చాలా బాగున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన రాముడైతే నేను లక్ష్మణుణ్ణి. హా, నేను కూడా సోర్పడకని కాదు, ఊర్మిళనే. ఇదిగో ఇప్పుడు పార్వతిలా పుట్టాను. అసలు నీ బాధ ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. హా, లోకంలో అందరికీ అన్నీ అర్థమవుతాయి, ఒక్క మీకు తప్ప. అయినా నేను ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? అశ్శో, రేపు మన బ్రతుకేంటో భవిష్యత్ ఏంటో ఆలోచించారా? మనకు అందమైన బతుకునివ్వడానికి, బంగారం లాంటి భవిష్యత్తునివ్వడానికి అన్నయ్య ఉన్నాడు కదా. ఆ, ఉన్నారు. అందరినీ సెటిల్ చేసి మనల్ని మాత్రం గాలికి వదిలేస్తారు. అది మీకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయ్యో, మీకు ఎలా చెప్పాలండి? ఒక్కసారి నేను చెప్పేది వినండి. సరే, ఏడు. ఆ, రామలక్ష్మికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారుగా. హ్మ్, ఉన్న దాంట్లో సగం ఆస్తి తనకి వెళ్ళిపోతుంది. తర్వాత సీను తనకి ఆద్య విడాకులు ఇవ్వాలనుకుంటుంది కదా. అదే జరిగితే సీనుని సెటిల్ చేయడానికి తనతో ఏదో ఒక వ్యాపారం పెట్టిస్తారు. అవునా కాదా? చెప్పు, వింటున్నాను కదా. హా, ఇంక మిగిలింది మన బిట్టుగాడు. ఉన్నదంతా వాళ్ళకి ఊడ్చి పెడితే రేపు మన బిట్టు భవిష్యత్ ఏమవ్వాలి? వాడు బ్రతకడానికి దిక్కేది, దివానమేది? మీరేమైనా ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆ, ఆ, ఆస్తిలో వాటా వద్దు కానీ ఆ షాపు మీ పేరున రాయించుకోండి. రేపొద్దున్న వేరే కాపురం పెట్టుకున్నా ఒకరితో ఒకరికి పని లేకుండా మన బ్రతికేదో మనం బ్రతకచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.